शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। అనేక విషయములు వారి దగ్గర నుంచి పురాణాలలో ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. అలా తెలుసుకున్నటువంటి అనేక వ్రత కథలలో ముఖ్యమైనటువంటి వ్రతము లక్షవర్తి వ్రతం. ఆ లక్షవర్తి వ్రతం గురించి అడుగుతున్నప్పుడు శౌనకాది మహామునులందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు. సూత మహర్షి, లోకమునందు ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకమును పచ్చటం వల్ల కానివ్వండి, లేదా ఇతరితర కారణాల చేత వారి మనస్సు నిలకడగా ఉండకపోవటం చేత కానివ్వండి, ఇలా అనేక కారణముల చేత స్త్రీలు మనస వాచా కర్మణ చాలా పాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి స్త్రీల యొక్క ముఖ్యమైనటువంటి పాపములు పోగొట్టేటువంటి అద్భుతమైనటువంటి వ్రత విధానం ఏదైనా ఉన్నదా? అటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షి. అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు, శౌనక మహర్షి, స్త్రీల హితార్థమై నీవు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉన్నది. లక్షవర్తి వ్రతమునకు వ్రతం కలదు అని చెప్పగానే అప్పుడు చెప్తున్నాడు, సమస్త దేవతలకు దేవుడు అయినటువంటి, సమస్త లోకములకు ప్రభువైన, కరుణస్థానానుభూతుడైన, సమస్త దేవతలకు ఆరాధ్యుడైనటువంటి ఈశ్వరుడు భక్తుడైనటువంటి సూత మహర్షి ఆ వ్రతాన్ని గురించి తెలియజేయంటే, ఈ లక్షవర్తి వ్రతాన్ని మొట్టమొదటిసారిగా అడిగినటువంటి వారు ఎవరు అంటే కైలాసం నుండి పార్వతీదేవి శ్రీ పరమేశ్వరుడిని అడిగిందట. పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతోంది. ఈ వ్రతం సాధారణమైన వ్యక్తిని అడగట్లేదు. ఇందాక చెప్పుకున్న దాంట్లో మామూలుగా మనబోటి మానవాదులే ఉన్నారు. సాక్షాత్తు జగన్మాత ఆయన అడుగుతోంది. ఆయన్ని కూడా ఎందుకు అడుగుతుంది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం. పరమాత్మ ఎప్పుడు కూడా ధ్యానభక్తుడై ఉంటాడు. పతివ్రత అంటే ఏమిటో పార్వతీదేవిని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉంటాడు? ఎప్పుడు ధ్యానంలో ఉంటాడే. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతే పావు గంటకు అర్ధ గంటకు బయటకు వచ్చేయడు. ఒకసారి ధ్యానంలోకి వెళ్ళేటంటే ఎన్ని యుగాలు గడుస్తాయో తెలియదు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అయిపోతుంది. 7 యుగాలు అయిపోతే పెద్ద గొప్ప అండి అని మీరు అనుకోవచ్చు. మనకున్న ఇప్పుడున్న కలికాలం 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలు. ద్వాపరం దీనికి డబల్ ఉంటుంది. 8,64,000 సంవత్సరాలు. ద్వాపరానికి కలి కలిపితే త్రేత అవుతుంది. త్రేతాకి కలి కలిపితే కృత అవుతుంది. ఇన్ని లక్షల వేల సంవత్సరాలు ఆయన కళ్ళు మూసుకుని నిలుపుతాడు. ధ్యానంలో నిలుపుతాడు. మళ్ళీ బయటికి రాడు. ఆవిడ కాలకృత్యాలు, నిత్యకృత్యాలు చూసుకోవడం, రావటం. ఆయన ఒక ఆసనం మీద ఉంటాడు. రత్నసింహాసనం లాంటి ఆసనం మీద, సంతకాంత శిల మీద కూర్చుంటాడు. ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మడుచుకుని ధ్యానంలో ఉంటాడు. ఈ కింద పెట్టిన కాలు ఉందే, ఈ కాలు పైన ఆవిడ చేతులు ఇలా పెట్టి, దాని తల ఇలా పెట్టి అలా ఆయన చూస్తుంటుంది. ఎప్పుడు కళ్ళిపుతాడా మొగుడంట. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే భర్త ఎప్పుడు కళ్ళిపుతున్నాడా అని చూస్తుంటుంది. అలా చూస్తూ ఉంటుంటే యుగాలు గడిచిపోతుంటాయి. ఆయన అసలు నోరెప్పుడు కళ్ళు ఎప్పుడు చూస్తాడా నాకేం సరే. అయితే ఎప్పుడో ఒకసారి కళ్ళు తెరుస్తాడే. బాగున్నావా పార్వతి అంటాడు. ఊరి నుంచి వచ్చినట్టు, జ్ఞానంలోంచి బయటకు వచ్చి ఊరి నుంచి వచ్చినట్టు బాగా అనగానే ఆవిడకి ఆత్రుత ఏమిటంటే పరమేశ్వరుడికి ఉండేటువంటి బలహీనత ఏమిటో తెలుసు. ఆయన ఉండే బలహీనత అది ఏమిటంటే కరుణ. అందరినీ అనుగ్రహించేసేయాలి. అందరినీ అనుగ్రహించేసేయాలి ఉద్దేశంతో ఉంటాడు కదా.
అందుచేత దానికి సంబంధమైన ప్రశ్నలే అడుగుతూ ఉన్నట్లయితే దానికి సమాధానాలు చెప్పే క్రమంలో నేను ధ్యానంలోకి వెళ్ళడం ఆగిపోతుంటుంది కదా మా భార్య. ఏమంటారు మాట్లాడాలి కదా భర్త అన్న తర్వాత ఎంతసేపు మామూలుగా ఈయనంటే ధ్యానం ఉన్నాడు, చాలా మంది ముక్క వేసుకుంటారు. మనకి ఎంతసేపు ఎప్పుడు పలకరిస్తాడా భర్త అని ఉంటుంది. వాడు పలకరిస్తే చాలా గట్టిగా ఉంటుంది, పలకరించకపోయినా బాగుంది అనిపిస్తుంటుంది అప్పుడు. సరే ఆ విధంగా ఒక్కొక్క సమయంలో ఉంటుంది. అయితే అది అలా కాదు, చాలా చక్కగా పలకరిస్తాడు. అసలు శివుడి పలకరింపు చూసి భర్తలతో నేర్చుకోవాలి. ఇలా పలకరించాలి భార్య. ఎంత చిరాకులో ఉన్నట్టు చాలా చిరునవ్వుతో అందంగా అద్భుతంగా ఆ ఒక్క పలకరింపు కోసం లక్షల సంవత్సరాలు ఇలా చూస్తుంది. ఆ తొలగి చదువుపెట్టి అలా ఉంటున్నటువంటి పరమాత్మ కళ్ళెప్పగానే ఆయన యొక్క మనహీన తెలుసు కదా. భర్త ఆయన మాట్లాడితే ఎంత మాధుర్యంగా ఉంటుందంటే ఆయన ధ్యానంలో వెళ్ళిపోతుంటే నిజానికి లోక కళ్యాణం కోసం సమాధిలోకి వెళ్తాడు. ఆయన ఈవిడ బాధపడిపోతుంటుంది. ఈవిడ కూడా లోకమాతే, కానీ తన స్వార్థం అనేది కొంత ఉంటుంది కదా. అందుచేత బాధపడిపోతున్నాడు. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, ధ్యానంలోకి ఎప్పుడు వస్తాడో, ఎన్ని రకాలు వస్తాడో ఎదురు చూడాలి. అలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి ధ్యానంలోంచి బయటకు వచ్చినటువంటి పరమాత్మని ఆవిడ అడిగింది, స్వామి అనేక వర్గాల నుంచి నమ్ముని అడిగాను, మన కైలాసంలో పుట్టి కాశీకి చేరే కథగంచికి మన ఇంటికి అక్కడే పుట్టింది కదా స్వామి. అలాగే ఇప్పుడు ఒక అనుమానం ఉంది నాకు. ఆ అనుమానం ఏంటంటే స్త్రీలు రహస్యకృత పాపాలు చాలా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ మనసులో చేసే భావనలు ఎలా ఉంటాయి అంటే కాస్త తీరికి చిక్కితే చాలు ఏదో రకమైనటువంటి భావనలు వాళ్ళకి మనసుల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి అత్తగారి మీద భావనలు ఏమన్నామండి, లేదంటే విచిత్రం ఏంటంటే వివాహమై అత్తింటికి వచ్చిన తర్వాత పుట్టింటి మీద ఉండేటువంటి భావనలు కూడా మారిపోతూ ఉంటాయి. అంతవరకు తల్లికి మించినటువంటి దైవం లేదన్నట్టు ఉన్నవాళ్ళు ఇక్కడికి రాగానే తల్లి కూడా ఇంచుమించు పరా ఇంట్లో అన్నట్లుగానే ఉంటుంది. చాలా విచిత్రమైన మనస్తత్వాలు స్త్రీలకు. అలా ఉండడం నిజానికి తప్పు కదా. అలా అని స్త్రీలు జీవితం కూడా చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే అన్నింటినే గెలిపించాలా, పుట్టింటినే గెలిపించాలనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి ఆత్మ సంఘర్షణ ఎంత అంతా కాదు. కానీ మీరు ధర్మశాస్త్రాలు రాసినప్పుడు మాత్రం ఎలా రాసేస్తారంటే, ఇగో ఇక్కడ ఈ స్త్రీ తప్పు చేసింది, ఇక్కడ ఇలా అమ్మతో ప్రవర్తించింది, ఇక్కడ ఇలా అత్తతో ప్రవర్తించింది, మీరేమో పట్టికలు రాస్తారు. మీరేమో పట్టికలు తయారు చేస్తుంటారో అక్కడేమో తప్పని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో స్త్రీలు చేసేటువంటి అసంఖ్యాకమైన దోషాలు ఉంటాయి కదా. ఆ దోషాలన్నీ పోగొట్టే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగింది ఆవిడ. అమ్మవారిని అడిగింది సాక్షాత్ అయ్యేవారు. అడిగేటప్పటికి అప్పుడు లలన అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా పలకరిస్తున్నాడు, అలా చేపెట్టి తన తొడ మీద చేపెట్టుకున్నాడు. లలన అంటున్నాడు, ఎంత ముద్దుగానో. అంటే గారంగా పిలిచి, నువ్వు స్త్రీల హితం కోరి అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉన్నది. మీరు తరింపజేయడానికి ఉత్తమమైనటువంటి లక్షవర్తి వ్రతమును ఒక వ్రతము కలదు అన్నాడు. అంటే అప్పుడు ఈ వ్రతం వల్ల ఏ పాపాలు పోతాయి స్వామి అని అడిగింది. వ్రతం ఉంది అనగానే ఆవిడేం చెప్పే మన లేదు. ఏ పాపాలు పోతాయంటే దీర్ఘ క్రోధము. ఎవరి మీదైనా దీర్ఘకాలికంగా క్రోధం ఉండిపోతుంది, కోపాలు ఉండిపోతాయి స్త్రీలకి. అలా దీర్ఘ క్రోధము, దుర్మార్గత్వం, దయలేకపోవట. అమ్మాయి ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు నేరుగా. అతి సాహసం, గృహ పశు మిత్రాదులందు అత్యాసక్తి కలవారికి ముక్తి ఎట్లు కలుగునో అటువంటి వ్రతం గురించి నాకు శీఘ్రముగా తెలియజేయండి అని అడిగింది. అప్పుడు దేవి, నీవు అడిగిన మాట చాలా బాగున్నది. పాపాత్ములైన స్త్రీలను పుణ్యలోకాలకు లేకపోవడం నిశ్చయమే. అయినను అట్టి వారిని కూడా తరింపు చేయగల సమస్త సుఖాలు ఇచ్చినట్టు వ్రతం గురించి చెప్తున్నాను అనగానే, ఓ దేవదేవ, తమరు చెప్పిన ఈ వ్రతం మొట్టమొదటి ఎవరి చేత భూలోకంలో ఆచరింపబడింది చెప్పండి అని. అసలు వ్రత విధానం ఎక్కడ అడగలేదండి. అన్నీ కూడా ఫలశ్రుత. స్త్రీల మనస్తత్వం ఏమిటో పార్వతీదేవి మాటలోనే తెలుసుకోవచ్చు. ముందు దీనివల్ల ఏమేమి లాభాలు వచ్చేటో అడుగుతాను అనమాట. ఎవరు ఆచరించారు ఈ వ్రతాన్ని అది చెప్పండి. అంటే ఈ వ్రతానికి అధిష్టాన దేవతలు, ఈ వ్రతం ఉక్త దేవతలకు ఏ మంత్రాల చేత ఏ పుష్పాల చేత పూజ చేయాలి, ముందు పువ్వులు వివరాలు స్త్రీలకు ఉండే భావన అంతా అడుగుతుంది. చూడండి, ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ నైవేద్యాలు వండి పెట్టేయాలి అని అడుగుతాను. అడిగితే స్వామి చెప్పడం మొదలు పెట్టారు. రహస్యమైన శుభప్రదమైన సులభముగా పురుషులను స్త్రీలను కూడా తరింపజేయగల కుమారుడును మనములు సరదాన్ని సంపదలను కలిగజేయటి సర్వార్థ సాధకమైనటిది అయినటువంటి లక్షవర్తి వ్రతమును ప్రసిద్ధి చెందిన వ్రతం ఒకటి కాదు అని చెప్పగానే, ఓ పార్వతి, ఈ లక్షవర్తి వ్రతమును ఆచరించే విధానమును చెబుతున్నాను నేను. ఈ వ్రతమును ఆచరించే వారు నియమం కలవారే ఆషాఢ శుద్ధ దశమి యందు విష్ణు ప్రీతి వరకు ఒక పూట భోజనం చేసి మర్నాడు ఏకాదశి యందు ఉదయం లేవగానే నిత్యకర్మలు చేసుకుని సంతోష చిత్తం కలవారై ఈ విధంగా ప్రార్థింపగలరు. ఏమని? సమస్త లోకములకు ప్రభువైన విష్ణుమూర్తి, నీకు సంతోషకరమైనటువంటిది దివ్యమైనది లక్షవర్తి వ్రతాన్ని చేస్తున్నాను.
అని అనుజ్ఞ ఇమ్మని విఘ్నములు లేకుండా ఉండేటువంటి అనుగ్రహం వల్ల ధ్యానం చేసుకోవాలి. మూఢాది దోషములు లేని ఖండములు లేని తిథి అయిన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస వ్రతనియమం కావాలి. ఏకాగ్రతతో వ్రతాన్ని ప్రారంభించి ద్వాదశి దినమున హోమమును బ్రాహ్మణుడు సంతర్పణ చేసుకోవాలి. ఈ వ్రతమును బ్రాహ్మణేతరులు చేయ పక్షమున పౌర్ణమి తిథి ఎందు చేసుకోవచ్చు. ఓ పార్వతి, లక్ష దీపారాధనలు పూర్తి అగునంతరకును ప్రతి దినమునందును రోజుకి 1000 చెప్పున 100 రోజులలో లక్షవర్తులు పూర్తి అగునట్లుగా ఈ లక్షవర్తుల వెలిగింపబడిన దీపముల చేత కర్పూర నీరాజన చేతను శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని లక్షవర్తులు 100 రోజుల్లో పూర్తి చేసుకున్న తర్వాత వ్రతోద్యాపనముగా చేసుకుని లక్ష్మీనారాయణని పూజించాలి. పార్వతి, సువాసిని స్త్రీల, విధవా స్త్రీల రహస్యకృతములైన వాక్యములైన ప్రాయశ్చిత్తము లేని సహింపశక్యము కాని పాపములన్నీ లక్షవర్తి ప్రభావం చేత నశించిపోతాయి నిశ్చయం. మరియు కోట్ల కొలది బ్రహ్మహత్యాది దోషమును కలిగించేటువంటి స్త్రీల పాపాలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా నశించిపోతాయి. ఈ లక్షవర్తి వ్రతమును గురించి నేను ఫలితములు చెప్పేందుకు ఒక్కటే చెప్తాను. లక్షవర్తి వ్రతము లక్షవర్తులు వెలుగుతుండగా ఆ వెలుగులు ఎవరైతే చూస్తారో ఆ వెలుగులు చూసినంత మాత్రము చేతనే కూడా పాపములు పోతాయి అంటే, ఇంకా లక్షవర్తి వ్రతం చేసిన వారి పాపములు ఎలా పోతాయో నీవే గ్రహించుకో పార్వతి అన్నాడు పరమాత్మ. అనగానే, ఓ శంకర, నా యందు మీరు దయతో చెప్పిన లక్షవర్తి వ్రతాలు పూర్వం ఎవరు ఆచరించారు వారి వృత్తాంతం చెప్పండి అనగానే అప్పుడు స్వామి చెప్తున్నాడు, పార్వతి, సమస్త పాపములు పోగొట్టు కథను చెప్తున్నాను వినుము. పూర్వకాలమునందు ఆర్యావర్తమున దేశమున లక్షణ అను పేరు గల ఒక వేశ్య కలదు. వ్రత కథ మొదలు పెట్టగానే ఎవరితో మొదలు పెడుతున్నాడు చూడండి. ఎందుకంటే ఇంక ఎవరి పాపం పోతుందని కథలో చెప్పేస్తే ఇంక ఎవరి పాపాలు అయినా పోతాయని మనకు నమ్మకం వస్తుందో అటువంటి పాత్రధారిని పెడుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? ఆవిడ చేసే పని వేశ్యావృత్తి, కానీ ఆవిడ పేరేమిటి? లక్షణ. లక్షణ అను పేరు కాదంటాడు, అను వేశ్య కలదు. లక్షణ అని చెప్పేది కానీ వ్యాసుల వారు చాలా గొప్పదైన విషయం చూడండి. కథ అంతా అయిన తర్వాత మనం గమనించుకోవాలి ఈ యొక్క పాత్రధారి విషయాన్ని. ఏంటంటే ఆవిడ సులక్షణ దుర్లక్షణ చెప్పలేదు వ్యాసుల వారు, మనకు వదిలేసాడు. ఆవిడ పేరు మాత్రం లక్షణ అన్నాడు. లక్షణాల పేరు గల వేశ్య కలదు. ఆ వేశ్య ఆమెకు యువకుడై మిక్కిలి బలము శూద్రకులమునందు పుట్టినటువంటి దాసుడు అనేటువంటి ఒక బిడ్డుడు కలడు. ఆవిడకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు ఏంటంటే దాసుడు. వాడి పేరులోనే చరిత్ర చెప్పేశాడు వ్యాసుల వారు. ఆయన దాసుడు ఆవిడికి, అందుచేత ఉన్నాడు. ఆ లక్షణ ఋతుస్తాదై గోదావరి నదీ తీరం నివసించు ఆ సమీపంలో ఉంటుండగా గోదావరి నదీ తీరము సమీపమున ఒక బ్రాహ్మణుల ఇంట్లో చాలా చిన్న పిల్ల యొక్క భర్త చనిపోగా ఆ భర్త శవాన్ని ముందు పెట్టుకుని బోరుని ఏడుస్తుంది. అది చూసింది లక్షణ. చూసి ఆశ్చర్యపోయిందంట. అయ్యో, ఆవిడ బ్రాహ్మణ కులంలో పుట్టిందే, ఆ బ్రాహ్మణ కులంలో పుట్టింది ఏంటంటే ఎన్ని నియమాలతో పెరుగుంటుంది, ఆవిడ ఎంత పద్ధతిగా పెరుగుంటుంది. అటువంటి ఆవిడికి చాలా చిన్న వయసులో భర్త పోయాడు. ఇప్పుడు ఆవిడ జీవితం అంతా అడవి కాచడమే నేనే కదా దాస అని చెప్పుకుంటుంది ప్రేమికుడు. చెప్పుకుని నేలపై పడి పొర్రుచు మాటి మాటికి గుండెలు బాదుకుంటున్న చిన్నదాన్ని చూసి లక్షణ ఆశ్చర్యపోయింది. కుల స్త్రీలకు కలుగు దారుణమైన దశ కదా ఇది అంట. ఒక్కొక్క మాటని వర్ణించి చెప్పాలంటే నిజానికి రేపు 6 గంటల వరకు అసలు ఈ కథే సరిపోతుంది. కానీ చాలా సున్నితమైన అంశాలు ఎక్కువగా తెలియదు, వ్యాఖ్యానం చేసుకోలేము. అందుకనే దాటుకుంటూ వెళుతున్నాం. ఈ స్త్రీలకు మరణ పర్యంతము పరాధీనత కలిగి ఉంటుంది, చాలా బాధాకరం. నిజమే కదా? ముందు తండ్రి, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, పరాధీనతే ఎంత చేత బాధాకరం అంటుందా అని. దాసుడా, బిడ్డలు పుట్టి చనిపోవుట, సంతానమే లేకపోవుట, వైధవ్యం కలుగుట, మిక్కిలి సహింప సఖ్యము కానీ ఇబ్బందులు. ఇటువంటి వైధవ్య దుఃఖం ఎంత కష్టతరమైనదో కదా. ఈ చిన్నది బాల్యం నుండే వైధవ్యం పొందింది. అందుచేత ఈ విధంగా దుఃఖించడం కారణమే ఆమె గత జన్మ ఏమై ఉంటుందో కదా అని ఆలోచించుకుంటూ వెళుతుంటే ఆ దాసుడని పేరు గల విద్యుడు శుభకర్మలకు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ లక్షణ, చెప్పుతున్నాను వినుము. పూర్వం బ్రహ్మదేవుడు లోకంలో ఉన్న ప్రాణుల మంచి వరకు మంత్రవిధున్న బ్రాహ్మణులను సృజించను. వారు శాస్త్ర విజ్ఞానం చేతను స్వభావము చేతను జీవుల పూర్వ జన్మ కర్మలు తెలుసుకోగలరు. అందుచేత ఎవరినైనా బ్రాహ్మణోత్తముడు అడిగినట్లయితే ఆ అమ్మాయికి ఎందుకు వైధవ్యం వచ్చిందో మనకి తెలుస్తుంది అన్నాడంట. చూడండి, వాడికి ఎంత జ్ఞానం ఉందో ఆ రోజుల్లో. దాని వెనకాల తిరిగేవాడు. నిజానికి అటువంటి వాడు చెప్తాడు, బ్రాహ్మణోత్తములు అడిగితే వాళ్ళు మంచి చెడు చెప్తారయ్యా, వాళ్ళని అడుగుదామని చెప్పగానే
అప్పుడు లక్షణ ఆ గోదావరి నదీ తీరపు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఒక బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, ఓ మునిశ్రేష్ఠ, నేను లక్షణ అని పేరు గల వేశ్యను, దురాచారం కలదానే ఆనందం లేదు, కానీ మీ యందు భక్తిభావంతో మాత్రమే వచ్చాను నేను. నాకు ఒక అనుమానం ఉంది స్వామి, వాయువునకు సుగంధ దుర్గంధములు ఎలా అయితే సమానంగా ఉంటాయో మీ వంటి వారికి మీరు పతివ్రత మీరు వేసి అనే భావన ఉండదని ఎంత చాకచక్యంగా మాట్లాడుతుంటాడు. అందుచేత అనుమానాన్ని నివృత్తి చేయండి. ఈ బ్రాహ్మణ యువతికి, చిన్న పిల్లకి వైధవ్య దశ వ్యక్తిని సహింప సఖ్యం కానిదిగా ఉంది కదా. పూర్వ జన్మయందు ఏ పాపం చేయబడడం వల్ల దీనికి అడుగుతున్నదో, ఏది వైధవ్య దోషము పోవడానికి ఏ కర్మ చేయబడినో మీరు దయతో నాకు చెప్పాలి. అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరో, చెప్పబోతున్నటువంటి వ్యక్తి ఎవరో గమనించుకోవాలి. ఒక వేశ్యావృత్తి చేసుకుంటున్నటువంటి ఆవిడ సాటి స్త్రీ యొక్క దుఃఖాన్ని, అది కూడా బ్రాహ్మణ యొక్క చిన్న పిల్ల, ఆ పిల్ల దుఃఖాన్ని చూడలేక అడుగుతుంది. వెళ్ళి ఒక మునిశ్రేష్ఠుడిని అడుగుతూ ఉంటే లక్షణ మాట విన్నటువంటి యాజకుడు ఆ మునిశ్రేష్ఠుడు చెప్తాడు, లక్షణ స్త్రీలు దేవ పితృ కార్యములందు వంటలు చేయించున్నప్పుడు వారికి అకస్మాత్తుగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇతరత్ర గృహ కృత్యములకు సంబంధించిన కారణముల చేత దాచిపెట్టి దేవపితృ కార్యాలలో వంటలు వండేసి అన్ని కలిపేసుకుని ఉంటారే, అటువంటి దోషము చేత ఖచ్చితంగా మనుషుల జన్మలో కానీ అంతకు 7వ జన్మలో కానీ వైధవ్యం వచ్చి తీరుతుంది. అలాగే వంటపాత్రలతో ఇష్టానుసారంగా ముట్టుకున్నా ఇబ్బందులు కలుగుతాయి. ఈ పాపములన్నీ కూడా చేయటం వల్ల అప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి సత్కర్మలు కూడా నాశనం అయిపోతాయి. సత్కర్మలు నశింపజేయు నివారణ శక్తిగా సత్కర్మలు పాడు చేయుతున్నదో ఆమె బాల్యములకు వైధముని పొందుతున్నది, సందేహం లేదు. ఇది కాక ఏ స్త్రీకైనను భర్తకు చేయవలసిన సేవల యందు ఏమరపాటు కానీ వ్యతిరేకత కానీ కలిగి ఉంటుందో ఆ స్త్రీకి బాల్యమందే వైధవ్యం పొంది భర్త సుఖం లేకుండా పోతుంది. అది కాక ఎల్ల స్త్రీలకు వైధవ్యములకు రజసంపర్క దోషమే మూల కారణం. ఆ రజో దోషమును తగిన శాంతి చెప్పుచున్నాను వినుమన్నాడు. ఈ రజో దోషం పొందుకు లక్షవత్య వ్రతములు లెస్సగా చేయవలను. ఈ వ్రతము చేసినందులో స్త్రీలకు పాపాలన్నీ పోతాయి. ఈ వ్రతము ఆచరించి సువాసనకు సంపూర్ణమైన మూసివాయములు ఇచ్చేటువంటి ఆచారము కూడా ఉన్నది. స్త్రీలకు రజసంబంధ పాపములన్నీ పోయి లక్షవతి వ్రతము చేయించున్న మూలంగా ఆ పాపములన్నీ నాశనమగును. ఆ యాజకుని మాటలు విన్నటువంటి ఆ లక్షణ మనసులో సందేహించింది. ఆవిడ సహజంగా వృత్తికి వేసే కదా, అందుచేత ఒక అనుమానం వచ్చింది. ఏమని, విశ్లేష మీరు సెలవిచ్చింది చాలా బాగుంది, కానీ మనస్సు భయము చేత తొట్టుపడుతున్నది నాకు. ఎందుచేత లక్షవతి వ్రతం చేయదుకు క్రమం ఎట్లు, ఈ వ్రతం ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలి, సరే ఈ వ్రతం చేస్తే అసలు ఫలితం వస్తుందంటారా అని అడిగేటప్పటికీ హితము కోరిన వాడై ఇహపరములందును శుభము కలగజేయు యాజకుడు లక్షవతి వ్రతము గురించి చెప్పడం ప్రారంభించాడంట. మహావిష్ణువు శయనించుచుండగా, అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చెప్పారు ఈ వ్రతం గురించి. ఆయన శయనించుండగా వ్రతం ప్రారంభం చేయాలి. చాతుర్మాస్య వ్రతమును చేయటం విశేష ఫలప్రదం. విశేషించి ఈ వ్రతము కార్తీక మాసంలో చేయటం అనంతమైన మోక్షమును సకల శుభాలను ఇస్తుంది. ఈ వ్రతము కార్తీక వైశాఖ మాఘమాసాల్లో చేయటం విశేషం. చైత్ర మాసం శుభకరం. ఈ మాసం నుండి ఏ మాసమైనా సరే వ్యక్తి రూపం లేకుండా ఆచరించాలి. సమస్త సంపదలను ఇచ్చున్నది, ఎల్లవారిని మోహింపజేయనది అగు ఉద్యాపన క్రమం చెప్పుచున్నాను వినుము. ఈ వ్రతములు చేయవారు ఉదయం లేచి స్నాన సంధ్యావందనాది కృత్యములను నెరవేర్చుకుని ముందుగా పంచగవ్య ప్రార్థన చేయాలి. తర్వాత ఋతువులైనటువంటి బ్రాహ్మణోత్తములతో వివిధ తర్పణాలను చేసి విజ్ఞులైన వారు భక్తుల యొక్క సంఖ్యలో దశాంశము లక్షలో 10,000 నారాయణ గాయత్రి మంత్రజపము, అందులో దశాంశం అనగా కనీసం 1000 సార్లు హోమము, తర్వాత తర్పణము, ఈ విధంగా దశాంశ విధిగా చేయాలి. ఈ వ్రతం చేయవారు సాయంకాలం ఏకాగ్ర చిత్తంతో గోమయంతో అరిగి ముక్కులు పెట్టినటువంటి చతురస్ర మండలంగా ఏర్పరిచినటువంటి మండపంలో, ఆ మండపం మధ్యలో అష్టదళ పద్మం లింగించి 5 రంగులతో అలంకరించి ఆ మండపం 4 మూల చెరుకుగడలను దానికి చాందినీ కట్టులు కట్టి దివ్యమైన నూతన వస్త్రాలు పరిచి దానిపైన బియ్యమును పోసి ఆ బియ్యం పైన రాబి, జబ్బి, బర్రి, వేడి, మాండ్యం మొదలగు 5 రకముల చిగుళ్లచే ప్రకాశించిన దివ్యమైన కలశములను ఉంచవలదు. ఆ కలశములపై లక్ష్మీనారాయణ యొక్క బంగారము ప్రతిమల నుంచి 32 కలశములు ఉంచడం. అంటే బ్రహ్మ మండపం నుంచి వస్త్రములు పోసి దానిపై బ్రహ్మ కలశాన్ని ఉంచడం. అనగా మొత్తం 33 కలశాలు అవుతాయి. ఈ విధంగా 33 కలశాలను కూడా పెట్టి 16 ఉపచారం చేత లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేసుకుని ప్రతి యామమునందును పూజ చేయించు తయారు చేసి ఉంచుకున్నటువంటి లక్షవర్తులను కొద్దిగా 4 యామముల కాలమును పూర్తిగా ఈ లక్షవర్తులు వెలిగించాలి. 30 పదముల సుమారు అనగా
బరువు కలిగిన కంచు కింద నిండినట్లుగా ఆవిరైపోయి దూతితో చుట్టిన బంగారపు వత్తిని వెండి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను నేతితో నిండి ఉన్న కంచు పాత్ర యందు దీపముతో వెలిగించి దానిని లక్ష్మీనారాయణ ముందు ఉంచి పిమ్మట స్వామిని తృతీయామమునందు క్రమం తప్పకుండా మండపారాధన పూజలు చేయాలి. నృత్య గీత వాద్యాలతో పురాణ శ్రవముల చేతను సత్పురుషుల ప్రవచనాల చేతను వేదనాదముల చేతను రాత్రి అంతయు మెలుపుగా కూర్చుని ఉండి మర్నాడు ప్రాతకాలం నందు దంతధారణాది కృత్యములు నదీ స్నానములు చేసి బ్రాహ్మణ స్వస్తివాదములతో మంగళవాద్యంతో తన గృహానికి ప్రవేశించవలను. బ్రాహ్మణుల యొక్క స్వగృహోద్యోగ సూత్ర ప్రకారంగా మోదుగు సమితులతో గాని లేదా లభించినటువంటి సమితులతో గాని హోమము చేయవలను, పునఃపూజ చేయవలను. మంచి స్వభావం కలిగి వేదశాస్త్రములు చదువున్నటువంటి బ్రాహ్మణోత్తములు భార్యాపుత్రాదులతో కూడిన సదాచారవంతుడైన ఆచార్యులకు వస్త్ర సహితమైన మండపమును ఈ వ్రతమును దానం చేయవలను. అజ్ఞాత విధులై వస్త్రాభరణంతో కూడి గంధ పుష్పాలతో పొందినటువంటి ఆచార్యుని లక్ష్మీనారాయణ స్వరూపిణిగా పూజ చేసి కాంస్యపాత్రను దీప సహితముగా అనగా రజత దీప సహితముగా సువర్ణ వర్తితో ఉండేటువంటి ఆ దీపమును పాలిచ్చు శ్రేష్టమైన ఆవును బంగారపు కొమ్ములు వెండి డెక్కలు వస్త్రాలతో అలంకరించి పాలు పితుకుడుకు వీలుగా ఒక కంచు గిన్నెని కూడా ఇచ్చి దక్షిణ దానాలు ఇచ్చి సత్కరించేవాళ్ళు. బ్రహ్మగారికి ప్రతిమా వస్త్ర మండప దేవతగా కలశాలను ఇచ్చి ఋత్విక్కులను మిగిలిన బ్రాహ్మణులను యథాశక్తిగా పూజించి వారికి ఫలప్రదానములు చేయవలను. ఈ విధంగా భక్తుల యొక్క సంఖ్యలో 10వ వంతు అనగా 10,000 మార్లు నారాయణ గాయత్రి మంత్రజపము, తద్దశాంశము తర్పణము, తద్దశాంశము హోమముగా చేసి అందులో తద్దశాంశంగా యథాశక్తి విప్రభోజనం అనగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దీనులకు గుడ్డివారికి అనగా అన్నము కోరు వారికి భోజనం పెట్టి బంధువులతో బ్రాహ్మణులకు ప్రసాదములు కూడా పెట్టాలి. ఏ స్త్రీ ఈ ప్రకారంగా వ్రతం చేస్తుందో ఆమె పుణ్య ఫలం చెప్పుచున్నాను వినుము. వాక్కు చేత చెప్పడానికి అలవి కానీ రహస్యమైన పాపాలు చేసిన పాపాలన్నీ పోతాయి. చండాలతో కలిగిట, శుద్ధుడిని ముట్టుకుట, పిల్లతంత్రి మేనమా అన్నతములు ఇత్యాదులు ఎంతో మందితో ఏదో రకంగా మాట్లాడినటువంటి వాగ్దూషణ పరమ కఠినమైన మాటలు మాట్లాడి నొప్పించినటువంటి వాగ్దూషణ పాపములన్నీ పోతాయి. మనస్సులో ఏదేదైతే ఏ సమయాల్లో ఎప్పటికీ ఆలోచించకూడదో అలా ఆలోచించిన సమస్త పాపములు కూడా పోతాయి. అదే కాక శరీరము చేత తనకి తెలియకపోయినప్పటికీ కూడా అసలు ఈ పాపాన్ని ఎవరు తొలగించగలరు? 1 లక్షవర్తి నోము తప్ప. శరీరము తనకి తెలియకపోయినా కూడా తన శరీర అండముల చేత ఎవరినైనా ఆకర్షింపజేసినట్లయితే నిజానికి చూసిన వాడికి పాపం అవ్వాలి. విచిత్రంగా శాస్త్రం ఎందుకు చెప్పిందో ఎలా చెప్పిందో తెలియదు కానీ ఆ విధంగా ఇతరులు రంజిల్లున్నట్టు ఉండేటువంటి అవయవ సౌష్ఠవం కలిగి ఆ విధంగా వారిలో ఇబ్బందికరమైన భావాలను రేపెత్తించినటువంటి పాపాలు కూడా స్త్రీలకు పోతాయి. ఆ విధంగా ఈ పాపములన్నీ పోవడం విముక్తురాలు అవుతారు అని చెప్పగానే వ్రతములలోకెల్లా ఉత్తమమైన శ్రేష్టమైన లక్షవర్తి వ్రతముల గురించి ఈ స్త్రీలకు ముఖ్యంగా ఆచరించాలి. స్త్రీ అనేటువంటి జన్మ ఎత్తిన ప్రతి వారు కూడా లక్షవర్తి స్త్రీ అయినది ఈ వ్రతములు చేసి తరింపవచ్చును చెప్పగానే ఓ లక్షణ ఈ వ్రతం ఆచరించే విధానం అంతా చెప్పి ఉన్నాను కదా, నీకు ఇష్టమైన ఎడల నువ్వు కూడా ఈ వ్రతము చేయవచ్చు.
नीलाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवाय च नमः शिवाय तारमाला कलिकालकायै कपालमालाङ्कितकन्दराय दिव्याम्बरायै च दिगम्बराय